ఆ కాకరకాయలని ఇలా రౌండ్గా దొరుకోవాలి. వీటిలో ఉన్న గింజలు తీసేయాలి. లేత కాయలకైతే ఇలా ఉన్నా కూడా ఏమవుతుంది తీయకపోయినా, కానీ ముదురు కాయలకైతే కనుక గింజలు ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా గింజలు తీసుకోవాలి. ఎందుకంటే కాకరకాయలో ఉన్నట్టు ఉండవు, ఈ గింజలు గట్టిగా ఉంటాయి, నవ్వలేము. కాబట్టి వీటిని తీసేసుకోవాలి. తీసుకొని ఇలా తరిగి పెట్టుకోవాలి రౌండ్గా. నేను ఇప్పుడు ఈ కాకరకాయల కర్రీ ఎలా చేస్తానో చూద్దాము. మా చింతపండు పులుసుతో, అలాగే నువ్వుల పొడి, అట్లాగే వేరుశనగ గుండ్లు వేయించి ఆ పొడితో వెరైటీగా చేస్తాను. చూడండి, ఒక్కొక్కరు ఒక్క రకం చేస్తారు. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా? అయితే వచ్చేయండి. వెల్కమ్ టు రమ్య శ్రీ షైన్ యూట్యూబ్ ఛానల్. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో కొన్ని వేరుశనగ గుండ్లు వేయించుకోవాలి. వేగినవి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొన్ని నువ్వులు కూడా వేయించుకోవాలి, తెల్ల నువ్వులు. దోరగా వేగితే సరిపోతుంది. నువ్వులు కూడా వేగినాయి, గోల్డ్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు వేయించుకున్న శనగగుండ్లు అలాగే ఈ నువ్వులు వేరువేరుగా మిక్సీలో పొడి పట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాతే పొడి పట్టుకోవాలి. వేయించుకున్నవి చల్లారి పొడి పట్టుకునేలోపు స్టవ్ వెలిగించి మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. ఆ కాకరకాయలు గింజలు లేకుండా ఇలా చక్కగా అన్నీ తరిగి పెట్టుకోవాలి. గింజలు గట్టిగా ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకుంటే బాగుంటుంది. లేతగా ఉన్న గింజలు ఉంచుకున్నా పర్లేదు, కానీ కొన్ని ముదురు ఉంటాయి, అవి మాత్రం బాగా గట్టిగా ఉంటాయి కాబట్టి గింజలు ఎక్కువ తీసేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ కాగింది. ఇప్పుడు లావుగా తరిగి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. తర్వాత ఇలా బద్దగా కొంచెం పొట్ట చీల్చి వేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర నలిపి వేసుకోండి. అలాగే కొంచెం పసుపు. ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగే వరకు ఇలా వేయించుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు దీంట్లో కడిగి శుభ్రంగా తరిగి పెట్టుకున్న ఆ కాకరకాయ ముక్కలు వేసుకోవాలి, కలుపుకోవాలి. దీంట్లోకి తగినంత ఉప్పు, తగినంత కారం, కొంచెం ధనియాల పొడి చక్కగా కలుపుకోవాలి. వేసినవన్నీ ఈ ముక్కలకి పట్టేటట్టు ఇవి మగ్గాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్. కూర మగ్గేలోపు వేయించుకున్న వేరుశనగ గుండ్లు పొడి పట్టుకున్నా, అలాగే నువ్వులు కూడా పొడి పట్టుకున్నా. ఒకసారి కూర కలయి పెట్టుకుందాం. చూడండి, కూర చక్కగా మగ్గింది. ఇంకొక 3 మినిట్స్ మగ్గాలి. ఆ వేయించుకున్న నువ్వుల పొడి గుమ వాసన వస్తుందండి. వేరుశనగ గుండ్ల పొడి కమ్మటి వాసన వస్తుంది. ఇంకో 3 మినిట్స్ ఉంచుదాం. కూరలో కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుందాం. చింతపండు నానబెట్టుకొని ఇలా చిక్కటి గుజ్జు తీసి పెట్టుకోండి. కొంచెం ఒకసారి తీసి చూద్దాం. ఆహా, చక్కగా వేగింది. ముక్కలన్నీ చక్కగా ఉడికినాయి. చేదు ఉంటుంది అనుకోకండి. చూడండి, ఇంత గోల్డ్ కలర్గా వేగింది కదా, అంత చేదేం ఉండదు. అయినా కొద్దిగా చేదు ఉంటే అది ఒంటికి మంచిదే. మనం ఈ కూరలో వేయించిన శనగగుండ్ల పొడి, అలాగే నువ్వుల పొడి, చింతపండు రసం అన్నీ వేస్తాం కాబట్టి అంత చేదుగా ఏముండదు. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ఆకాకరకాయ పులుసు కూర చేసుకోండి. వేయించి పెట్టుకున్న శనగగుండ్ల పౌడరు, అలాగే నువ్వుల పౌడర్ కలుపుకోవాలి. మీకు చింతపండు రసం వేసుకోవడం ఇష్టం లేదనుకోండి, ఇలాగే కొద్దిసేపు ఇలాగ వేయించుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని అన్నంలో వేసుకొని తినేసేయచ్చు. ఇష్టం అనుకున్న వాళ్ళు చింతపండు రసం పిండుకోండి. చింతపండు రసం, కొద్దిగా వాటర్, మీ టేస్ట్ని బట్టి కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం కరిగేటట్టు కలుపుకోండి. ఇందా చెప్పాను కదా, మీకు చింతపండు పులుసు వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక ఈ బెల్లం వేసుకోవాల్సిన అవసరం లేదు. చింతపండు పులుసు వేసుకుంటే కనుక బెల్లం వేసుకోండి. బెల్లం చక్కగా కరిగిపోయింది. చుట్టూ కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోండి. ఆ కాకరకాయ బెల్లం పులుసు కూర రెడీ అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నంలో వేసుకుని తినండి, చపాతీలో కూడా నంచుకోవచ్చు. ఆ నువ్వుల పొడి టేస్టు, అలాగే వేయించి పెట్టుకున్న వేరుశనగ గుండ్ల పొడి పౌడర్ వేసుకున్నాం కదా, ఆ చిన్న పలుకులు, అలాగే కొబ్బరి ముక్కలు పంటి కింద తగులుతూ ఉంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. చూడండి, ఆ కాకరకాయ బెల్లం పులుసు కూర రెడీ. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.